ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మరణం, హీరో అల్లు అర్జున్ అలియాస్ బన్నీ అరెస్ట్ బయలు విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మినిట్ టు మినిట్ ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో చెప్పారు. దీనిపై తన వ్యక్తిత్వంపై హననం జరుగుతోంది అంటూ హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం తెలిసిందే. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా పోలీసు అధికారులు కూడా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ఘటనపై చాలా మంది రాజకీయ నాయకులు, భాజపా కేంద్ర, రాష్ట్ర నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఇది క్రమంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. బారాస నేత కేటీఆర్ అందరికంటే ముందుగా ప్రభుత్వ వైఫల్యం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరుగుతుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తెలంగాణలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారు ఆమె. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత 2 రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లగాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నాయి. సినిమా పరిశ్రమ నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయడం గమనార్హం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు రాములమ్మ విజయశాంతి. సంధ్య థియేటర్ హైదరాబాద్ సంఘటన దృష్ట్యా చట్ట ప్రకారం బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ, ఆ తర్వాత బెయిల్పై విడుదల, ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్ట్ ను వేధించాలి లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని మరో ట్వీట్ చేశారు విజయశాంతి. ఏదైనా సీనియర్ సినీ నటి విజయశాంతి రేవంత్ రెడ్డికి అండగా ఈ తరుణంలో రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.